ఆట నీకు ఉండొచ్చు. నువ్వేమో చిన్న చిన్న దేశాలను స్వాధీనపరచుకోవచ్చు. వ్యతిరేకంగా ఉన్నాయనే పేరిట నీకు తప్పుడు నీ దగ్గర కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాయనే పేరిట వాటిని స్వాధీనం చేసుకోవచ్చు, వాటిని అండర్టేకింగ్ చేసుకోవచ్చు. కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతుంటే ఉక్రెయిన్ని కొంత కంట్రోల్ చేయాలనే ప్రయత్నం పుతిన్ చేస్తే ఇది తప్పనిపించిందా? నువ్వు చేస్తేనేమో కరెక్ట్, వెయిటోలు చేస్తే తప్ప. నువ్వు చేసే సంసారం వెయిటోలు చేస్తే వ్యభిచారమా? డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి చాలామంది ఇంటలెక్చువల్స్, చాలామంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా నుంచి మొదలుకుంటే తెలుగు మీడియా వరకు కూడా వాళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ గురించి అనాలిసిస్ చేసేటప్పటికీ డొనాల్డ్ ట్రంప్ని ఎన్నుకున్నటువంటి ఆ ప్రజలకున్న సానుభూతి అనే పదం వాడినప్పుడే డొనాల్డ్ ట్రంప్ అంటే ఏంటని అర్థమైపోయింది. అంతటి ఒక మూర్ఖుడు, అహంకారి బహుశా ఎవరు ఉండకపోవచ్చు. మళ్ళీ టారిఫ్ విధిస్తానంటున్నాడు, పోయేదేముంది? ఐ డూ వాంట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అగైన్ అబౌట్ బనానా. మన భారతదేశంలో ఒక అరటిపండు డజన్ అరటిపళ్ళకి సుమారుగా ఇప్పుడున్న ధర ప్రకారంగా 60 రూపాయలు ఉంటే ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బనానా ఈజ్ ఇండియా. వాళ్ళే తింటారు కదా, అమెరికా తినకుండా ఏముంటారు కదా. సో వాళ్ళు ఏ జ్యూసులు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలి ఇక్కడ నుంచే. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి అమెరికాకి వెళ్ళేసరికల్లా ఒక్క బనానా రేట్ అక్కడ 80 రూపాయలు అవుతుంది. $1, మోర్ దాన్ $1. ₹1 ఒక్క అరటిపండుకి అక్కడ పెట్టేటువంటి $1 పెడుతున్నారు. తిండికి చేస్తారు మీరు అంతా. ఇమిగ్రెంట్స్ అని అంటున్నావు కదా. భారతదేశంలో అంటే ఈ అమెరికాకు వచ్చేటువంటి ఇతర దేశస్తులలో భారతదేశం పర్సంటేజ్ ఎంత అంటే 70%, 70% భారతీయులు. అంటే నీ దేశం ఈరోజు అభివృద్ధి చెందుతుందనంటే భారతీయుల ముమ్మాటి కారణం. టెక్నాలజీ ప్రకారంగా, ఇన్వెన్షన్స్ ప్రకారంగా, నీ గవర్నమెంట్సీలో ఒకటా రెండా చెప్పుకుంటూ పలు చాలా ఉన్నాయి. మా వాళ్ళంతా కూడా తెలుగు సినిమాల షూటింగ్ మొత్తం కూడా అమెరికా అక్కడక్కడ చేస్తూ ఉంటారు కదా. ఆ రకంగా ఏదో రకంగా ఆదాయం సమకూరుతూనే ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ 70% ఆఫ్ ఇండియన్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ అమెరికా, అమెరికా వుడ్ హ్యావ్ కొలాబ్స్ ఇన్ టెక్నాలజీ, ఇన్ ఇన్వెన్షన్స్, ఇన్ ఫార్మా, ఎవ్రీథింగ్. ఫార్మా రంగంలో, లేకపోతే టెక్నాలజీ రంగంలో, లేకపోతే మరో రంగంలో, వ్యాపార రంగాల్లో కూడా భారతీయులే కనుక అమెరికాకు వెళ్ళకపోయి ఉంటే ఇప్పటికే కుప్పగూలిపోయేది. భారత్పై టారిఫ్ పెంచి అనవసరంగా కొరివితో తలగొక్కుంటున్నాం అనే విషయం ట్రంప్ కూడా తెలుసు. అయినప్పటికీ ఏంటంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి. మళ్ళీ ఈ మధ్యకాలం ఎక్కడ చర్చ లేదు కదా ట్రంప్ గురించి. ట్రంప్ను పట్టించుకోవటం లేడు కదా. అందుకే మళ్ళీ ఏదో రకమైన చర్చ పెట్టాలని చెప్పి ఈ టారిఫ్ పెంచుతాను. ఇప్పటికే 50 పెంచావు, పోయేదేముంది? ఇంకో 20 పెంచుతావేమో, లేకుంటే 50 చేస్తావేమో. మా ప్రోడక్ట్ల సంఖ్య మీ దగ్గర కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య తగ్గుద్దేమో. మా ప్రోడక్ట్స్ మీరు ఏం కొంటున్నారు చెప్పండి? మీట్, చికెన్ కానివ్వండి, లేకపోతే మటన్ కానివ్వండి, ఏదైనా మీట్ కొనుగోలు చేస్తున్నారు. మేము ఇవ్వకపోతే నువ్వేం తింటావు రేపటి నుంచి? గడ్డి తింటావా అక్కడ అమెరికాలో? పాప గడ్డి కావాలన్నా చాలా దూరం పోవాలేమో. బనానా లేకపోతే బ్రెడ్ ముక్కలు, అంతకుమించి ఏముంటాయి కదా మీ దగ్గర. సో ఆ బ్రెడ్ ముక్కల కన్నా ఈ బెటర్ అని చెప్పి మా దగ్గర మీరు అడాప్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంతలోనే ఈ రకంగా టారిఫ్ పెంచి అక్కడి దేశస్తులను ఇబ్బంది గురి చేస్తున్నాడు. ఇప్పటికే H1B వీసాలు, వాటి ధరలు పెంచడాలు, తర్వాత ఇమిగ్రెంట్స్, నాన్ ఇమిగ్రెంట్స్ చర్చ తీసుకురావడాలు, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కోకొళ్ళుగా ఉన్నాయి. ఆయన ఇప్పుడు 10th వస్తే ఆయన ప్రధాని అయిపోయి ఇంకా 7 కాలం పూర్తవుతుంది. ఇంకా 7 కాలం పూర్తవ్వలేదు, ఇంకొక 5 రోజులు ఈ రోజుతో పోలిస్తే. మేబీ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, జస్ట్ January 10th అనుకుంటా ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది. 7 కాలం కాకపోతే పూటకు ఒక గొడవ, రోజుకొక ఇష్యూ, తంటాలు, ఇది అనేక రకాల ఇబ్బందులు. మళ్ళీ పుతిన్ భారత్కి రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇంకా తన ఆవేశం, తన ఆగ్రహం ఒక రకంగా సతమతం అయిపోతుంది. ఏమర్థమవుతుంది ఆయనకి? పుతిన్ మోడీ కలుస్తున్నారు, భారతదేశం రష్యాలు కలుస్తూ ఉన్నాయి, వాళ్ళ మధ్య స్నేహభావం పెరుగుతూ ఉందనే రకంగా ఆయన తలుచుకుంటూనే రాత్రి కూడా ఆయనకి నిద్ర పట్టట్లేదేమో. రాత్రి కల్లో కూడా పుతిన్ ఇండియా ఇదే ఆలోచిస్తున్నాడేమో. పుతిన్ ఇక్కడ రావడంతోనే ఇంకా ఆగ్రహావేశాలు పెంచుకొని మళ్ళీ ఆయిల్ రిజర్వ్స్ పేరిట టారిఫ్ పెంచుతానంటున్నాడు. మళ్ళీ మీరు వినండి నేను ఏం మాట్లాడుతున్నారో. ఇటువంటి ఒక అహంకారి, దుస్సాహసి, ఇటువంటి వారిపై డెఫినెట్గా పబ్లిక్ విల్ టేక్ ఎన్ యాక్షన్. అక్కడ అమెరికన్సే డెఫినెట్గా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. ఇన్ఫ్లేషన్ ఏ స్థాయిలో ఉందో మీకు ఎవరైనా అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. అమెరికా ఫస్ట్ అంటున్నాడు. అమెరికా ఫస్ట్ అయితే కానివ్వండి, మీ దేశం పట్ల మీకు ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇంకేదైనా ఉంటే కాదనలేదు. కానీ దాని పేరుతో ఇతర దేశాలపై నువ్వు ఏదైతే అక్కసు వెళ్ళగక్కుతున్నావో, నిజంగా ఇండియన్ ప్రోడక్ట్స్ అవసరం లేదనుకుంటే ఏం చేయాలనుకుంటున్నావు వచ్చాయి. కానీ
వేరే ఒకటి బూచిగా చూపించి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ అనే కారణమే ఉందని చెప్పి బూచి చూపించి ఈ రకమైన టారిఫ్ పెంచడంతో ఇంకా ఇంకా నీపై అహంకారం నీ యొక్క దుస్సాహసం పెరిగిపోతున్నట్టుగానే భావిస్తున్నారు జనం. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. He wanted to, Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly, and it would be People are very afraid bad of for that. them. All they say, you told me you weren't very thrilled. And I'll tell you something: the Russian economy is lousy, but what's really lousy is the Venezuelan economy. The Venezuelan economy is, I think, the worst economy I've ever seen. If you look at inflation, things are doubling every day. Stolen It's a disaster. We got to fix the country fast. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly, and it would be People are very afraid bad of for that. them. All they say, you told me you weren't very thrilled. And I'll tell you something: the Russian economy is lousy, but what's really lousy is the Venezuelan economy. The Venezuelan economy is